కీర్తనల గ్రంథము 106వ కీర్తన 23వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనను, అయితే ఆయన వారిని నశింపజేయక ఉండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. ఈరోజు మన యొక్క వాక్య సందేశం ఏంటంటే, దేవుని కోపమునకు అడ్డుగా నిలిచిన మోషే. హల్లెలూయా. దేవుని కోపమునకు అడ్డుగా నిలిచిన మోషే. చూడండి, అప్పుడు ఆయన వారిని నశింపజేయుదునని, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎవరు నశింపజేస్తామని చెప్పారు? దేవుడు ఏం చెప్పాడంటే, వారందరినీ కూడా నశింపజేస్తాను, వారందరినీ కూడా నాశనం చేస్తాను అని చెప్పి అన్నప్పుడు మోషే అడ్డుగా నిలిచాడంట. మోషే అడ్డుగా నిలిచాడంట. అంటే ఆయన కోపము చల్లార్చుటకు. ఎవరి కోపము? దేవుని కోపము చల్లార. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటిది? దేవుడు ప్రేమమయుడు కదా, దేవునికి పాపం రాకూడదు కదా. హల్లెలూయా. ఆయన కోపపడటం ఏంది? ఆయన కోపపడకూడదు కదా అని చాలా మంది అనుకుంటారు సహజంగా. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనాన్ని, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను, అలా గుండెని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. హల్లెలూయా. దేవుడి వైపుగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిత్యము పోరాడువాడను కాను, నేను ఎల్లప్పుడూ కోపించేవాడును కాను. నేను గనక అలాగా ఉంటే నా మూలంగా జీవాత్మ అనగా నేను సృష్టించిన నరులు ఏమైపోతారట? క్షీణించిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను సృష్టించిన వారిని నేనే చెప్పకుండానా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎస్, నేను నిత్యము పోరాడువాడును కాను, నేను ఎల్లప్పుడూ కోపించువాడును కాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. నేను నిత్యము పోరాడువాడును కాను, నేను ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలాగా నేనుంటే, నేను నిత్యము పోరాడువాడుగా ఎల్లప్పుడూ కోపించువాడుగా నేనుంటే, నా మూలంగా జీవాత్మ అనేది లేకుండా పోద్ది. ఈ భూమి మీద జీవించు ఆత్మ అనేది లేకుండా పోద్ది. నేను సృజించిన నరులు క్షీణించిపోతారు. ఇది చాలా భయంకరమైనది. కాబట్టి నేను నిత్యము పోరాడను, ఎల్లప్పుడూ కోపించు. హల్లెలూయా. అయితే అంటే నిత్యము అంటే నిరంతరము కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, దేవుని
నిమిష మాత్రం ఉండును. హల్లెలూయా. నిత్యము పోరాడంట, ఎల్లప్పుడూ కోపించుడంట. కానీ ఒక్క నిమిషం మాత్రం ఉండదంట ఆయన కోపం. ఆ నిమిషం చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కోపము నిమిషం మాత్రం ఉండదు. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచి ఉండును. దేవుని కోపం నిమిషం మాత్రం ఉంటది, అంతే. ఒక నిమిషం ఉంటది, అది నిలబడదు. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా, మనం బ్రతికి ఉన్నంత కాలము నిలిచిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పెట్టారా? దేవుడేమంటాడంటే, నేను ఎల్లప్పుడూ పాపను, కానీ నాకు కూడా పాపం వస్తుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి భయపడలేదు. ఒకవేళ నేను ఎల్లప్పుడూ పాపపడితే, నేను నిత్యము పోరాడితే, నా వల్ల కలిగినటువంటి జీవాత్మ ఉండదు. నేను సృజించిన నరులు క్షీణించిపోతారు, ఎవరు కూడా మిగలదు. అవును కదా. దేవుడు కానీ నిత్యము ఆయన పోరాడుతూ ఉంచుంటే, హల్లెలూయా, చెప్తారు కదా, నిత్యము మనుషుల్లాగా ఆయన ఇతరులను ఎవరిని ఎప్పుడు అవకాశం వస్తే లేపేద్దామని కూర్చున్నాడు. ఒక్కరు మిగులుతారా? హల్లెలూయా. మొత్తం శూన్యమైపోతుంది, మొత్తం శూన్యమే. కానీ దేవునికి అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఎందువల్ల వస్తుంది? మన వల్లే వస్తుంది. హల్లెలూయా. మనుషుల వల్లే వస్తుంది, మనం చేసే క్రియల వల్లే వస్తుంది, మనం చేసే కార్యాల వల్లే వస్తుంది. మరొక చోట ఏమంటాడు? ఇరిమియా గ్రంథము 3:12. ఇరిమియా గ్రంథము 3:12. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపు, ద్రోహినకు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడును కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాదు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించుము, ద్రోహిని వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడును కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడును కాను. హల్లెలూయా. దేవుడు తెలియజేస్తున్నాడు. సహజంగా మామూలుగా అయితే నువ్వు ఈ పాటకు అయిపోయి ఉండాలా, కానీ నీ మీద నా కోపం పడనీయను, నీవు త్వరగా ఏం చేయాలా? తిరిగిరా, ద్రోహిని వరకు ఇశ్రాయేలు. హల్లెలూయా. ద్రోహి అంట. చాలా భయంకరమైనటువంటి మోసం చేశాడు, ద్రోహం చేశాడు, చాలా భయంకరమైనటువంటి స్థితిని కలిగించాడు. కాబట్టి నువ్వు తిరిగి తొందరగా రా, లేకపోతే నీ ఇష్టం అన్నట్టుగా దేవుడు మాట. నా కోపం నీ మీద పడని, ఎందుకంటే కృపగలవాడును. హల్లెలూయా. ఎవరన్నా కృపగలవాడును, నేను కృపగలవాడును, నేను కృప చూపుతాను, ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు. హల్లెలూయా. నా కోపము నీ మీద పడకడానికే తిరిగిరా. దేవుడు చాలా సార్లు మనతో కూడా మాట్లాడే మాట, నా కోపము నీ మీదకి రాకడానికే తిరుగు, నా వైపు తిరుగు, మరలిరా, నా వైపుకి మరలు అని చెప్పి దేవుడు
చెబుతున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. ద్రోహి అంటే చాలా భయంకరమైనటువంటి మాట. హల్లెలూయా. ద్రోహం మోసానికంటే కూడా భయంకరమైనదని చెప్పుకోవచ్చు. మోసం అనేది సహజం, అంటే సమాజంలో సహజంగా జరిగిపోతుంటే మోసం అంటారు. కానీ ద్రోహం అనేది మాత్రం చాలా భయంకరమైంది. ప్రభు అంటాడు, ద్రోహిని ఒక ఇశ్రాయేలు, ఎంత ద్రోహం చేసావో తెలుసా? నువ్వు చేసింది మోసం కాదు, ద్రోహం. చాలా భయంకరమైన ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం. హల్లెలూయా. నమ్మక ద్రోహం చేసావు. నువ్వు త్వరగా నా వైపు తిరిగితే సరి, లేకపోతే నా పాపం నీ మీద పడిపోతుంది. హల్లెలూయా. దేవునికి భయం కలుగుతారు. దేవుడు పెట్టారా అని దేవుడే చెబుతున్నాడు, నేను ఎల్లప్పుడూ పాపను, అని నాకు కూడా పాపం వస్తుంది. హల్లెలూయా. నేను నిత్యము పోరాడును, కానీ నాకు కూడా పాపము వస్తుంది. ఆ పాపం వచ్చినప్పుడు మాత్రం కష్టము అన్నాడు దేవుడు ఇండైరెక్ట్ గా తెలియజేస్తాడు. హల్లెలూయా. ఆది కాండంలోనే చూడండి, 18:32 ఒకసారి జరుగుతుంది. ఆది కాండం 18:32 అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. అతడు ప్రభువు కోపపడని ఎడల 10 మంది, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదు. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయగలడు. హల్లెలూయా. దేవుని వైపు అబ్రాహాము దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువు కోపపడని ఎడల, ప్రభువు కోపపడని ఎడల. ఆల్రెడీ ఆయన కోపపడి ఉన్నాడు. ఎవరి మీద కోపపడి ఉన్నాడు? సొదొమ గొమొర్రాల మీద కోపం వచ్చేస్తుంది. ఆయనకి భయంకరమైన కోపం వచ్చేస్తుంది. అని దేవుడు ఇక్కడ చూడండి, మనమైతే సత్యంగా మనుషులంగా ఒకరి మీద కోపం మరొకరి మీద చాలా ఈజీగా వదులుతా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తా ఉంటాం, ఈజీగా చూపిస్తాం. ఎంత ఈజీగా చూపిస్తామంటే, భార్యాభర్తలు గొడవ వేసుకుంటా ఉంటే ఆ కోపం ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడిపోతుంది. ఇక అయిపోయారు, ఆ రోజు బాధుడే ఇద్దరు కొట్టేస్తారు. హల్లెలూయా. చాలా దారుణమైన పరిస్థితి కదా. బయట ఆడో గొడవ పెట్టుకొని ఇంటికి వచ్చి వాళ్ళే ఆ కోపం ఇంట్లో చూపిస్తుంటాడు, సిరుడు బుర్రు అంటుంటాడు. కారణం బయట గొడవ. ఇక్కడ దేవుడు చూడండి, దివ్య దేవుడు కదా. సొదొమ గొమొర్రా పట్టణం మీద భయంకరమైన కోపంతో ఉన్నాడు దేవుడు. కానీ అబ్రహాము దేవుడితో మాట్లాడేటప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించట్లేదు. చాలా నెమ్మదిగా, చాలా నెమ్మలంగా ప్రభువు అబ్రహాముని జవాబిస్తా ఉన్నాడు. ఓ అబ్రహామా, 50 మంది ఉంటే నేను నాశనం చేయలేయా? 45 మంది ఉంటే నేను నాశనం చేయలేయా? 30 మంది ఉంటే నేను నాశనం చేయలేయా? 20 మంది ఉంటే నేను నాశనం చేయలేయా? 10 మంది ఉంటే? ఎక్కడి నుంచి? దాదాపు 6 సార్లు. ఎన్నిసార్లు? 6 సార్లు అడుగుతాడు అబ్రహాము. ప్రభు కోపపడని ఎడల నేను దుమ్ముని, నేను ధూళిని, ఇంకొక మానే నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలే కోపంతో ఉన్నటువంటి దేవుడు. నిజము, సొదొమ గొమొర్రా పట్టణం మీద కోపం రగిలిపోతుంది దేవునికి. ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దిగొచ్చానని చెప్తాడు అసలు అబ్రహాముతో దేవుడు.
కానీ అబ్రహాము దేవునితో మాట్లాడేటప్పుడు ఏ మాత్రం ఆ కోపాన్ని అబ్రహాం మీద ఒక్క రవ్వంత కూడా చూపించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఎంత సింపుల్ గా ఒకరి మీద కోపం మరొకరి మీద చేస్తామో, గొడవ పడతా ఉందనుకోండి, అప్పుడే ఫోన్ వచ్చింది ఏం చేస్తాం? ఇక ఆ ఫోన్లు అవతల వ్యక్తి అయిపోయినట్టే పెట్టా దేవుడికి భయం కలుగుతుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మీకు దేవుని పెట్టారు. అది చూడండి, నిజంగా ఎంత భయంకరమైన కోపం ఉందంటే దేవుళ్ళు సొదొమ గొమొర్రా పట్టణం మీద. కానీ అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ఒక పక్క భయం వేస్తుంది. అందుకే అంటాడు, ప్రభువు కోపపడని యెడల, హల్లెలూయా, హల్లెలూయా అని దేవుడు అబ్రహాముతో ఎంత సమాధానంగా మాట్లాడుతున్నాడు. 6 సార్లు ఎంత నిమ్మలంగా సమాధానం చెప్తా ఉన్నాడు. అలాగైతే నాశనం చేయను అబ్రహాము, అలాగైతే నాశనం చేయను అబ్రహాము. చాలా అసలు చూడండి. అక్కడి నుంచి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళిన తర్వాత ఆయన కోపం ఎంత రగులుకున్నదో అగ్ని గంధకాలను బట్టి చెప్పొచ్చు, ఆలోచించి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు అది మామూలుగా ఉండదు, సాధారణంగా ఉండదు. అదే భయంకరమైన ప్రళయంగా మారుతుంది. అదే పరిస్థితుల్ని తారుమారు చేసే విధంగా మారుతుంది. ఆ కోపం నుంచి తప్పించబడాలి అంటే, ఆ కోపం నుంచి బయటపడాలి అంటే నీవు నేను మోషేలాగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక మోషేలా దేవుని కోపానికి అడ్డుగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము కూడా చాలా సేపు దేవుని కోపాన్ని అడ్డుకునే వ్యక్తిగా మనం కనబడుతున్నాడు. అక్కడ దేవుని కోపాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము బ్రతిమలాడుతున్నాడు, అయ్యా 50 మంది ఉంటే, అయ్యా 45 మంది ఉంటే, అయ్యా 40 మంది ఉంటే, అయ్యా 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దేవుని బిడ్డలారా, సో ఇక్కడ మనం చదువుకున్నాం ఆయన కోపము చల్లార్చుటకు ఆయన ఏర్పరుచుకున్న మోషే అడ్డుపడ్డాడంట. హల్లెలూయా. దేవునికి భయం కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి మనం వచ్చినట్టు. నిర్గమకాండము 32వ అధ్యాయం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు ఏం చదువుతాం? నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం దగ్గర. కావున నీవు ఓరకుండు, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసినని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశముల నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఆయన కొండలను వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక జాతి గురించి సంతాపపడు
నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొను. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె ఈ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానములకు ఇచ్చిందని, వారు నిరంతరం దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసి చింతితువలెను. అంతగా యెహోవా తన ప్రజలకు చేసినని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి వచ్చినప్పటి నుంచి అరణ్యంలో వారు చేస్తున్నటువంటి ఆ పనులు, వారు చేస్తున్నటువంటి ఆ భయంకరమైన తిరుగుబాటు, వారు చేస్తున్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ ప్రభువు చూసి ఒక్కసారిగా వారి మీద పాపము మండి రగులుకున్నదంట. భయంకరమైన పాపం చేసింది. అక్కడ మోషే, నువ్వు పక్కకెళ్ళిపో, వీళ్ళందరినీ నాశనం చేయాలి, మీ ద్వారా నేను మళ్ళా జనాన్ని రప్పిస్తాను. హల్లెలూయా. సహజంగా అవునా ప్రభువా, తొందరగా కానీ ఆయన ఎందుకంటే స్వార్థంగా ఆలోచన చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దాకా అబ్రహాము సంతానం అన్నారు ఆయన, ఇక్కడ నుంచి ఎవరు సంతానం అంటారు? మోసే సంతానం అని చెప్పుకుంటారు. కానీ నేను తిరిగేస్తా అన్నా మోసే, నేను కళ్ళు మూసుకుంటా, నీ పని కానిచ్చు, నువ్వు ఏం చేయాలనుకున్నావు చేయని చెప్పాల మోసే. దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. ప్రభువా, దయచేసి ఇంత పని కూరుకోబాక, దయచేసి నీ పాపాన్ని రగులుపడిబాక, నీ పాపాన్ని మండనిబాక. ఇదిగో ఐగుప్తులో నుంచి ప్రజలను తీసుకొచ్చి పంటల్లో లోయల్లో దేవుడు పాపంలో వారిని చంపేశాడు అని ఐగుప్తులు చెప్పుకునే విధంగా, మాట్లాడుకునే విధంగా చేయబాకయ్యా, అయ్యా చేయబాకయ్యా. ఇది నీకే కదా చనిపోయిన ప్రభువా, నీవు అబ్రహాముని, ఇస్సాకు, ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకుయ్యా. వారికి నువ్వు చేసావే వాగ్దానం, వారితో నీవు అన్నావే నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రముల వలె నేను ఆశీర్వదిస్తానన్నావే, అది గుర్తు చేసుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వైపు కలుగును గాక. చూడండి దేవుని కదా, నిజంగా మోషే ఎంత గొప్ప మనస్సుని అక్కడ ప్రదర్శిస్తున్నాడో, ఆయన ఎంత ప్రేమను అక్కడ నిజంగా తెలుపుతూ ఉన్నాడంటే, భయంకరమైనటువంటి ఆ సిచ్యువేషన్ లో అమ్మో దేవుడికి పాపంలో ఉన్నాడు, దేవుడు చేసేది బాగుంది అన్నట్టుగా మోషే పక్కకు తప్పుకోకుండా ప్రియమైన దేవుని బిడ్డరా, మోషే ఏమంటున్నాడంటే, అయ్యా ఇది నీకు తగదు, ఇలా నువ్వు చేయడానికి అస్సలు కుదరదు. నీవు సర్వశక్తి కలిగిన దేవుడివి, నీ పాపం చేత ఐగుప్తుల నుంచి నీ బలము చేత బయటికి తీసుకొచ్చి నీ ప్రజల్ని నీవు ఇక్కడ చంపేసావంటే, నువ్వు ఇక్కడ నాశనం చేసావంటే, నీ గురించి భయంకరంగా ఐగుప్తులు మాట్లాడుకుంటారు. ప్రభువా, అయ్యా ప్లీజ్ వద్దు, చేయొద్దు. ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా మోషే మాట్లాడిన తర్వాత దేవుడు తాను చేయబడ్డ బంధాలు వచ్చిన అంతటా యెహోవా తన ప్రజలకు చేసినని చెప్పిన కీడుని గురించి సంతాపపడెను. మోషే దేవునితో మాట్లాడిన తర్వాత, మోషే దేవునికి అడ్డుగా నిలబడ్డ తర్వాత దేవుడు సంతాపానికి గురయ్యాడట. అయ్యో నేనేనా ఇలా ఆలోచన చేస్తున్నాను, నేనేనా ఇలా నాశనం చేయబడుతున్నాను, నేనేనా సంతాపపడ్డాడు. ఒక్కసారిగా దేవుని మనసుని నిజంగా తిప్పి వేసిన మోషే అవును. అప్పుడు దాకా కోపంతో ఈ ప్రజల్ని నాశనం చేస్తాన్న మనస్సు కలిగినటువంటి దేవుని మోషే అట్టుకుని దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడట ఆయన చేయదలిసిన దాని గురించి సంతాపపడ్డాడట.
బాధపడ్డాడంట, సంతాపపడ్డాడంటే బాధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చేయను, ఇది నేను చేయకూడదు అని అప్పుడు దేవుడు గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ఆయనకి చాలా విషయాలు జ్ఞాపకానికి వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ క్షణంలో దేవుడు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఆయన అందరినీ కూడా నాశనం చేయాలన్న మనస్సు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మోషే దేవుని పాపాన్ని అడ్డుకున్న తర్వాత, మోషే దేవుని పాపానికి అడ్డుగా నిలబడ్డ తర్వాత ఆయన మనస్సు మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సహజంగా ఇది దేవునికి అంటే మనం అలా చెప్పడానికి అవదు, కానీ దేవుడు మనసు మార్చు. కానీ జరిగింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, నేను ఎన్ని తప్పులు చేసినా, నేను ఎన్ని పాపాలు చేసినా, ఎందుకని నా మీదకి దేవుడు పాపం రావడం లేదు, ఎందుకని దేవుని ఉగ్రత నన్ను కమ్ముకోవట్లేదు, ఎందుకని నాకు ఏ కీడు జరగట్లేదు, ఎందుకని అని చెప్పి అనుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి కొన్నిసార్లు ఈ ఆలోచన తగలుతా ఉంది, వస్తా ఉంది. ఎందుకో తెలుసా? హల్లెలూయా. వివిధ దేవుని బిడ్డ, ఆ దినాన ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యలో మోషే నిలబడ్డట్టుగా 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు దేవునికి మధ్యలో నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని పాపాన్ని అడ్డుకోవడానికి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, మీకు నాకు మధ్య ఈ పాపాలు అడ్డుగా ఉన్నాయి, అవి భయంకరంగా ఉన్నాయి, కానీ మీరు కానీ నా వైపు తిరిగితే నేను వాటిని మార్చేస్తా, వాటిని తీసేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది చేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి, నిన్ను నన్ను దేవునికి అడ్డు కట్టడానికి, దేవుడితో కలపడానికి. సహజంగా ఇప్పుడు చూడండి, మనకి గ్రిల్స్ కనబడతా ఉన్నాయి, కిటికీకి పెట్టేటువంటి గ్రిల్స్. మీకు తెలుసా? ఆ గ్రిల్స్ అన్ని కూడా అదంతా కూడా సహజంగా ముక్కలైనటువంటి కమ్మె. అదంతా ముక్కలుగా కట్ చేయబడినటువంటి కమ్మె. అది ఒకే కమ్మె కావచ్చు, అది ముక్కలైపోయింది. ముక్కలైపోయిన తర్వాత దాన్ని మళ్ళా కలపడానికి ఒక ఇనప గడ్డీని వాడారు. మనం చూస్తా ఉంటాం, ఎల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్తే, వర్క్ షాప్ అక్కడికి వెళ్తే అక్కడ సిర్రనుకులు రేఖగా ఉంటాయి. ఏది కదంటే ఈ కడ్డీలు కలపడానికి ఆయన ఒక కడ్డీని కరెంట్కి అటాచ్ చేసి దాన్ని పెడతాడు. ఈ కడ్డీలు కలపడానికి అదేమైపోతుంటది, కరిగిపోతా ఉంటది. ఇదే జరిగింది. మనల్ని దేవునితో కలపడానికి, మనకు దేవునికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఐరన్ రాడ్ లాగా కరిగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కరిగిపోతూ మనల్ని దేవునితో కలిపాడు, మనల్ని దేవునితో అటాచ్ చేశాడు. సో ఈరోజు ఆయనట దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఆయన మొరపెడుతున్నాడు. అందుకే మనం ఎన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినా, ఎంత వ్యతిరేకంగా మనం ప్రవర్తించినా మనకి ఏమీ కలవడం లేదు అంటే కారణం యేసుక్రీస్తు ప్రభు మన పక్షాన దేవుని పాపాన్ని అడ్డుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అయితే నిరంతరం అలానే జరుగుతుందంటారా? ఒక చక్కటి ఉదాహరణ నాకు గుర్తొస్తాం.
ఒకసారి ఒక వ్యక్తి తప్పు చేసి జడ్జి ఎదుట బోర్డులో నిలబడుతున్నాడు. ఎక్కడ? జడ్జి గారు ఎదుట బోర్డులో నిలబడుతున్నాడు. అతడు తప్పు చేశాడు కాబట్టి బోర్డు, అతని తరపున వాదించడానికి ఎవరు కూడా లేరంట. అయితే జడ్జి అడిగాడు, ఏమయ్యా నీ తరపున వాదించడానికి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు సార్. ఒక ఆయన నేరుగా వచ్చి నేనున్నాను సార్ అన్నాడు. ఏమన్నాడు? నేనున్నాను సార్. అరే ఇది ఎవరు? ఆ దోషికి తెలియదు, ఆ తప్పు చేసిన వ్యక్తికి తెలియదు. కానీ అతడు వచ్చి నిలబడి అతడు పక్షముగా వాదించి అతడి పక్షముగా ఆ న్యాయ తీర్పులో న్యాయవాదిగా వాదించి అతన్ని గెలిపించి ఇతడు నిర్దోషి అని నిరూపించి తప్పించాడు. హల్లెలూయా. కానీ ఈ దోషికి తెలియదు ఇతను ఎవరు. అతను అన్నాడంట, అయ్యా నువ్వెవరో నాకు తెలియదు, కానీ నాకు రావాల్సిన శిక్ష తీరట్టుగా నిలబడి నన్ను తప్పించి నన్ను విడిపించాడే అని చెప్పి రెండు చేతులెత్తి దండం పెట్టాడు. ఆ న్యాయవాది ఎవరైనా, న్యాయవాది అంటే లాయర్. హల్లెలూయా. లాయర్ అన్నాడు, ఇంకెప్పుడు కూడా ఈ తప్పు నీకు చేయదు, చక్కగా బ్రతుకని పంపించు. ఓకే వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అదే వ్యక్తి మళ్ళా బోర్డులోకి వచ్చి నిలబడు. ఎవరైతే తను తప్పు చేసినప్పటికీ ఒక న్యాయవాది ద్వారా విడిపించబడ్డాడు, అతనే మళ్ళా బోర్డులో నిలబడు. అయితే ఈ రోజు ఆయన బోర్డులో నిలబడేలా చూడగానే ఎదురుగా ఉన్నటువంటి న్యాయాధిపతి జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఒకప్పుడు ఈ తరపున వాదించిన లాయరు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను దోషి అయినప్పటికీ అతను నిర్దోషి అని నిరూపించి విడిపించినటువంటి లాయరు ఈరోజు ఎక్కడ కూర్చోన్నాడు? జడ్జి స్థానంలో కూర్చోన్నాడు. ఇతడు అనుకున్నాడు, ఎంత దరిద్ర నాకు, ఆ రోజు ఒక లాయర్ గానే నన్ను విడిపించాడే, ఈ రోజు జడ్జిగా ఉన్నాడంటే నన్ను ఒక్క క్షణంలో విడిపించగలడు అని చెప్పి చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నాడు. ఒక్కసారిగా జడ్జి నోట్లో నుంచి ఒక తీర్పు విడుదలేదు, ఇతన్ని మరణ శిక్షకు అప్పగించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు అడిగాడు ఇతడు, సార్ ఆ రోజు నేను ఎవరో తెలియదు, నేను తప్పు చేశాను కరెక్టే, కానీ నా కోసం వాదించి నన్ను నిర్దోషిగా నిరూపించి నన్ను విడిపించావే, ఈ రోజు కూడా నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నా, కానీ ఈ రోజు మీరు జడ్జిగా ఉండి నన్ను ఎందుకు విడుదల చేయలేదు? ఆ రోజు నీ కోసమే నేను వచ్చా, నీ తప్పు నా మీద వేసుకున్నా, నిన్ను నిర్దోషిగా రిలీజ్ చేసి పంపించా, కానీ ఈ రోజు న్యాయాధిపతిగా నేను వచ్చా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతా. ఆ రోజు నీ తప్పు నేను క్షమించా, ఈ రోజు నేను క్షమించడానికి రాలా, శిక్షించడానికి వచ్చాను. హల్లెలూయా. ఆ లాయరే ఈ జడ్జి, ఆ లాయరు ఈ జడ్జియే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకప్పుడు నీ కోసం నా కోసం ఆయన న్యాయవాదిగా వచ్చాడు, నిన్ను నన్ను భయంకరమైన పాపంలో నుంచి తప్పించాడు. ఆయన మన పక్షంగా నిలబడి దేవుని పాపానికి అడ్డుగా నిలబడి నిన్ను నన్ను విడిపించి సరైన జీవితాన్ని జీవించడం సరైన మార్గంలో నిలబెట్టి ఆయన మరలా ఆరోగ్యమై దేవుని కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు ఇప్పటికీ విజ్ఞాపన చేసుకునేవాడు. కానీ మరలా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను నన్ను మనం తప్పులు చేసుకుంటూ అలాగే పాపం చేసుకుంటూ పోతుంటే విడిపించడానికి కాదు, శిక్షించడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మోషే ఏ రకంగా ఇశ్రాయేలుకి దేవునికి మధ్యలో నిలబడి దేవుని కోపం వారి మీద రాకుండా ఆపాడు,
2025 సంవత్సరాలు ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచానికి దేవునికి మధ్యలో నిలబడి దేవుని పాపని ప్రపంచ ప్రజల మీదకి రాకుండా ఆపాడు. హల్లెలూయా. అయితే ఈ రోజు నీవు నేను మనము మోషే వలె మన ప్రజల మీదకి, లేకపోతే దేవుని బిడ్డరా మనుషుల మీదకి వస్తున్న దేవుని పాపాన్ని అడ్డుగా ఆపి నిలబడడానికి ఇష్టపడేవారుగా ఉండాలా. హల్లెలూయా. చాలా సార్లు దేవుని బిడ్డరా మనం అనుకుంటాం, చెప్పారు అలాగా ఎందుకని మనకు ప్రమాదాలు, ఎందుకని మనకు భయంకరమైన పరిస్థితులు జరగట్లేదంటే నీ కొరకు నా కొరకు మధ్యలో దేవునితో నిలబడి దేవుని పాపాన్ని మన మీదకి రాకుండా ఆపే ప్రార్థన పనులు ఉన్నారు. అది హల్లెలూయా. దేవునికి భయం కలుగుతుందా, దేవునికి ఘనత కలుగుతుందా. సో మనకు ఏం జరగకుండా, మనము భయంకరమైన పరిస్థితులు చిక్కుకోకుండా మన కోసం ప్రార్థన చేసే ప్రార్థన పనులు ఉన్నారు కాబట్టి, మోషే లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. దేవుని మహాకృప, దేవుని కనికరం. హల్లెలూయా. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీవు నేను ఒక మోషేలాగా మారాలా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కొన్ని లక్షల మంది కంటే ముందుగా నీవు నేను పిలువబడ్డాం. ఎందుకంటే దేవుని పాపం వారి మీదకి రాకుండా నీవు నేను అడ్డుగా నిలబడాలా. అది దేవుని ప్రణాళిక, అది దేవుని కోరిక, అది దేవుని ఆలోచన. నీవు నేను దేవుని ప్రజలు అనేక మంది నశించిపోతున్నారు. చాలా మంది దేవుని ఎరగనే చనిపోతూ ఉన్నారు. వాళ్ళ మీదకి దేవుని పాపం వెళ్ళిపోతుందంటే దేవుని ఎరగకుండా చనిపోయిన ప్రతి వారికి దేవుని పాపం ఏ రకంగా నరకం, భయంకరమైనటువంటి నరకం. అదే దేవుని పాపం. నరకమే. జీవాత్మ నశించుకోకుండా అంటున్నాడు. నా వలన జీవాత్మ నశించుకోకుండా, నేను సృజించిన నరుడు క్షీణించిపోకుండా నేను ఎల్లప్పుడూ పాపపడేవాడిని కాదు, నిత్యము నేను పోరాడేవాడిని కాదు. కాబట్టి ఏమైనా దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఒక మోషేలాగా దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడే వారిగా ఉండాలా. హల్లెలూయా. అదే దేవుడు కోరుకున్నటువంటి ఆయన యొక్క కోరిక. ఎందుకంటే అందుకే దేవుడు ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు, ఎందుకు ప్రార్థన, ఏం ప్రార్థన చేయమంటున్నాడు? ప్రభువా నాకు అది లేదు నాయన, నాకు లేదు ప్రభువా, అయ్యా అయ్యా అది అడిగేది కాదు. ప్రభు నశించిపోతున్న ఆత్మలు రక్షించు. ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఎవరు నశించడం ఆయనకి ఇష్టమో లేదు. అందుకే నిన్ను నన్ను ఎందుకు దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నాడంటే, నిన్ను నన్ను దేవుడు ఎందుకు ముందుగా ఆయన పిలుచుకున్నాడంటే అనేక లక్షల మంది కొరకు నీవు నేను ప్రార్థన చేయాలని, వారి కొరకు దేవుని పాపానికి అడ్డుగా నిలబడాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మేము దేవుడు కదా, ఇక్కడ మనం గమనిస్తే దేవునికి పాపం ఎందుకు వచ్చింది అంటే, ఎస్ దేవుడు పాపాన్ని తట్టుకోలేడు, పాపాన్ని చూసి కోర్చుకోలేడు. పాపము జరుగుతున్న స్థలములో ఆయన పాపం రగులు పుట్టదంటే అది, అందుకే దేవుడికి పాపం వచ్చింది. ఇప్పుడు ఆ పాపాన్ని ఆపేవాడు దేవుడికి కావాలా, ఆ పాపాన్ని సల్లార్చేవాడు దేవుడికి కావాలా. దేవుడికి పాపం వస్తానే ఉంటది. పాపము జరిగేంత వరకు ఆయన పాపం వస్తానే ఉంటుంది. ఆ కోపాన్ని ఆపే మోషేలు కావాలా దేవుడికి, ఆ కోపాన్ని చల్లార్చే మోషేలు దేవుడికి కావాలా. అది కోరుకుంటున్నాడు దేవుడికి. మీద దేవుడి బిడ్డ మనం దేవుని పాపాన్ని చల్లార్చే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు అంటాడు ప్రార్థించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తారు, ఏం ప్రార్థన చేస్తారు? నశించిపోతున్నారు, భయంకరమైన పరిస్థితుల్లో నాశనం అయిపోతున్నటువంటి ప్రజలు బాగుపడాలని, వారు దేవుని సన్నిధిలో దేవునికి కనబడాలని, ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో మోకడాలని, ప్రతి నాలుగుగా ఆయన ప్రభువుని ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అది నీ వల్ల నా వల్ల జరుగుతుందని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు మనం ఏర్పాటు చేసుకుంటాం. దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుడు పెట్టారు. సో ఎందుకంటే దేవుని పని జరిగించడానికి, దేవునికి పాపం రేపడానికి. ఇక్కడ మోసే ఏం చేస్తున్నాడు? అయ్యా అయ్యా, నీవు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 62:7 చదువుకొని మనం ముగించాం. యెషయా గ్రంథము 62:7. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయేంత వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణం చేసెను. హల్లెలూయా. ఇక్కడ యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపనీయకుడు. హల్లెలూయా. జ్ఞాపకకర్తలారా, ఎవరు జ్ఞాపకకర్తలు అంటే ఎవరు జ్ఞాపకకర్తలు? ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేసేవారు. చూడండి, మన ప్రార్థనలో ప్రభువా జ్ఞాపకం చేసుకో, ప్రభువా జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేస్తాం. ఒకడు అన్నాడు, ఏమో దేవుడికి ఏమన్నా మర్చిపోయి అన్నాడు. ఏమన్నాడు? ఈ క్రైస్తవులు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా జ్ఞాపకం చేసుకో, ప్రభువా జ్ఞాపకం చేసి వాళ్ళ దేవుడికి ఏమన్నా మర్చిపోయి అన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది కాదు. ప్రియమైన దేవుడికి కదా ఇక్కడ దేవుడే సెలవిస్తున్న విషయం ఏంటంటే యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, విశ్రాంతి తీసుకోబాకండి, జ్ఞాపకం చేస్తూనే ఉండండి, జ్ఞాపకం చేస్తూనే ఉండండి. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయవారులారా ప్రార్థన చేస్తూనే ఉండండి. ఎందుకు? ప్రార్థన చేయకపోతే దేవుడికి తెలీదా? జ్ఞాపకం చేయకపోతే దేవుడికి జ్ఞాపకం రాదా? తెలుసు. దేవుని ప్రణాళిక ఏంటంటే ప్రతి మనిషి తనకు కావలసిన దానిని దేవుని దగ్గర పొందుకోవాలన్నది దేవుని చిత్తమైనది. హల్లెలూయా. ప్రార్థన చేయకపోయినా మనకి ఏం కావాలో దేవునికి తెలుసు. మనం ప్రార్థన చేయకపోయినా మనకి ఏం కావాలో దేవుడు చేస్తాడు మనకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కానీ అది క్రమము కాదు అంటున్నాడు. నీకేం కావాలన్నా దేవుని దగ్గర అడిగి తీసుకోవడం క్రమము. ఊరిగా తెచ్చేస్తుంటాడు, దాని విలువ తెలియదు. ప్రైజ్ లార్డ్. దేవునికి వైపు కలుగుతుందా? హల్లెలూయా. నిజంగా చూడండి, ఇప్పుడు సిబిసి జరుగుతూ ఉంది. సిబిసిలో బుక్స్ ఇస్తున్నాం పిల్లలకి. ఎంత డబ్బులు తీసుకుంటాం అక్కడ? ఒక పుస్తకానికి ఎంత డబ్బులు తీసుకుంటాం చెప్పండి? ఎంత తీసుకుంటాం? హల్లెలూయా. మీకు తెలియదు. ఎందుకంటే ప్రైజ్ లార్డ్. మీరే దేవుని బిడ్డలారా, బుక్స్ కోసమై ₹1 కూడా కలెక్ట్ చేయట్లే. అందుకే వాళ్ళు బుక్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. ఎందుకంటే ఊరికే వచ్చింది ఎక్కడంటే అక్కడ తీసుకొట్టేస్తుంది, ఎక్కడంటే అక్కడ పడేస్తుంది. అదే కొంత డబ్బులు కొరకే కలెక్ట్ చేస్తే వాళ్ళకి ఆ బుక్ విలువ తెలుస్తుంది. సో మనం కూడా నా దేవుడు తెలుసు, నాకేం కావాలి దేవుడు ఇచ్చేస్తా ఉంటే విలువ మనకు తెలియదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడి మీకేం కావాలో తీసుకోమని చెప్పి దేవుడు చెప్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, యెరూషలేమును స్థాపించేదాకా దేవునికి మహిమ కలుగును గాక, కార్యము జరిగేదాకా విశ్రాంతి తీసుకోవద్దు. అడగతానే ఉండు. పదే
అందుకే దేవుడు అన్నాడు, విసుగగా ప్రార్థన చేయమన్నాడు. నీకు తెలుసు ఉంది కదా ఉపమానం, విసుగగా ప్రార్థన చేసేది ఒక ఉపమానం. ఎందుకు దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన మనం పదే అడుగుతూ ఉంటారంటే, ఏం బ్రతుకులు అడించుకోవడం దేవునికి అంత ఇష్టమా అంటే, హల్లెలూయా, ఆ విలువ నీకు నాకు తెలవాలా, ఆ విలువ నీవు నేను గ్రహించాలా, అది దేవునికి ఇష్టము. అది దేవునికి మహిమ కలుగును కాదు. రోజు ప్రియ దేవుని పెట్టాక ఆ విలువ తెలియని వాళ్ళు నిజంగా పోయిన వారు కాబట్టి అంతకుముందు వారు ఏం చెప్తున్నాం మనం, దేవుని సన్నిధి విలువ, దేవుని సన్నిధిలో ఉన్న విలువను తెలుసుకోలేకనే దేవుని సన్నిధిలో కనబడట్లా, దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి విలువ తెలిసిన వారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు దేవుని సన్నిధికి చేరుకోవడానికి ఇష్టపడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని కనపడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈరోజు చిన్న సాకు దొరికితే తప్పని ముగించేసే వాళ్ళు లేరా? ఈరోజు చూడండి ఎంతమంది, ఎంత ఖాళీగా కనబడతాము. దాదాపు 20 మంది లేని రోజు చర్చిలో. కారణం దేవుని సన్నిధి విలువ వాళ్ళకి అర్థం కాదు. అది కన్ఫర్మ్. దేవుని సన్నిధిలో ఉన్న విలువ వారికి ఇంకా అర్థం కాల. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏమంటాడంటే, అడగండి తీసుకోండి, అడుగుడి మీకు ఇవ్వబడును. అడగండి తీసుకోండి. అడగకుండా ఇచ్చేస్తే విలువ ఉండదు. దాని విలువ తెలియక, అదే కదా బంధువుల ముందర ఎక్కువ చేస్తే ఏం చేస్తాయంట, అవి నేలకు దాన్ని వచ్చి మిమ్మల్ని సీల్ చేయొచ్చు. జాగ్రత్త. ముత్యాలు ఎక్కడ వేయాలి అక్కడ వేయాలా, ఉపయోగించుకునే వాళ్ళ దగ్గర వేయాలా. బంధువుల ముందర వేస్తే పనికి రాకుండా చేస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పాపాన్ని అడ్డుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు మనం ఉండాలా. అది మెయిన్. ప్రార్థన చేసేవారు. ఈరోజు నిజంగా మనందరం కూడా మోషేలాగా దేవుని పాపాన్ని అడ్డుకునేవారు మనం ఉంటే, ఈరోజు ఒక రోజుకి కొన్ని వందల మంది దేవుని సన్నిధికి వస్తారు. ఇప్పుడు ఇది దేవుని పాపాన్ని అడ్డుకునేవారు మనం నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా మనం చేయగలిగితే అనేక మందిని మనం రక్షణలో నడిపించవచ్చు, అనేక మందిని మనం దేవుని సన్నిధికి నడిపించవచ్చు. ఎప్పుడంటే మనం దేవుని పాపాన్ని అడ్డుకునే వారంగా నిలబడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా మనం చేయగలిగితే ఖచ్చితంగా అనేక మంది అతి గొప్ప కృప దేవుడు అందరికీ దయచేయును గాక.